హాయ్ అండి అందరికీ. మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఎగ్ మసాలా కర్రీ. ఈ కర్రీ కోసం అయితే ఫస్ట్ ఎగ్స్‌ని ఉడకబెట్టుకొని అయితే పక్కన పెట్టాలి. తర్వాత 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, వేయించిన పల్లీలు, బాదం, జీడిపప్పు అన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టాలి. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి పోపు గింజలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పసుపు అన్నీ వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్‌ని కూడా అందులో వేసి కొంచెం అల్లం వేసి పచ్చి వాసన అంతా పోయే వరకు ఉడికించాలి. అది కాస్త ఉడికిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇక వాటర్ అంతా మసులుతుండగా తగినంత ఉప్పు, కారం వేసి మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇంకా వాటర్ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాక మనం బాయిల్ చేసిన ఎగ్స్‌కు చాకు తోటి చిన్న చిన్నగా ఘాట్లలాగా పెట్టేసుకొని అయితే అందులో వేయాలి. ఇక వాటర్ అంతా ఇంకి గ్రేవీలాగా వచ్చేస్తది. ఇంక అప్పుడైతే కొంచెం గరం మసాలా, ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోతది. కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటది. నచ్చితే ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడైతే చిన్న లైక్ ఇచ్చేయండి.